శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కోటబొమ్మాలి మండలం హరిశ్చంద్రపురం రైల్వే స్టేషన్ వద్ద విశాఖ గునుపూర్ ఫాస్ట్ ప్యాసింజర్ ప్రయోగాత్మక రైలు హాల్ట్ను మంత్రి అచ్చెన్నాయుడు కలిసి ప్రారంభించారు. శ్రీకాకుళం ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. జిల్లాల్లో రైల్వే కనెక్టివిటీ, రైల్వే హాల్ట్లు ఏర్పాటు చేయడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి గ్రామానికి రవాణా సౌకర్యం, మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మీ అందరికీ కూడా సరికొత్త సంవత్సరంలో అడుగు పెడుతూ మొట్టమొదటి కార్యక్రమం మన హరిశ్చంద్రపురంలో జరగడం అనేది నాకు చాలా విశేషంగా నేను భావిస్తున్నాను. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి అభినందనలు. గత 2 నెలలే కాదు, 2 సంవత్సరాలే కాదు, 20 సంవత్సరాల నుంచి ఒక కోరిక. హరిశ్చంద్రపురం స్టేషన్ అనేది విశాఖపట్నం నుంచి మళ్ళీ బలంపూర్ వరకు చూసుకుంటే హైవే పక్కన ఉన్నటువంటి ఏకైక స్టేషన్ మన హరిశ్చంద్రపురం స్టేషన్. అటువంటిది రైలు హైవేస్ అంత బ్రహ్మాండంగా డెవలప్ అయ్యాయి. ఆ పక్కనే ఉన్నటువంటి హరిశ్చంద్రపురం డెవలప్ కాలేదని మనసులో ఎంతో మందికి ఉండేది. అటువంటిది ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి నేను పార్లమెంట్ సభ్యుడిగా అయిన తర్వాత అచ్చెన్నాయుడు గారి తాలూకా గైడెన్స్ తీసుకొని అంచెలంచెలుగా ఈ స్థాయి వరకు కూడా హరిశ్చంద్రపురం స్టేషన్ తీసుకొని వచ్చాం. గర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 12 సంవత్సరాల క్రితం ఫోటోలు ఉంటే ఒక్కసారి స్టేషన్ ఎలా ఉందో చూసి ఈ రోజు స్టేషన్ ఎలా ఉందో చూస్తే ఎంత అభివృద్ధి జరిగిందో స్పష్టంగా మీ అందరికీ కూడా కనబడుతుంది. ప్లాట్ఫామ్ ఈ హైట్ లో ఉండేది కాదు, గతంలో కిందకుండేది. అంటే ట్రైన్ నుంచి గెంతాలి కిందకి దిగాలనంటే ప్లాట్ఫామ్ హైట్ పెంచాం. అలాగే ఆ సైడ్ నుంచి ఈ సైడ్ కి రావాలనంటే ఒక బ్రిడ్జ్ కావాలన్నారు. ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కి రైళ్లన్నీ ఆగాలి, అప్పుడే శాంక్షన్ చేస్తామన్నా సరే పట్టుబట్టి రైళ్లు ఉన్నా లేకపోయినా సరే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ చేస్తామని అది కూడా శాంక్షన్ చేసి పూర్తి చేసుకున్నాం. బ్రహ్మాండంగా స్టేషన్ కి అటు సైడ్ ఉన్నా ఇటు సైడ్ ఉన్నా సరే ఇబ్బంది లేకుండా రాకపోకలకి అన్ని రకాలుగా చేసుకోవచ్చు. ప్లాట్ఫామ్ లో కూడా చేయించాం. అలాగే ఇక్కడ ఉన్న షెల్టర్ బిల్డింగ్ ను కూడా చక్కగా తయారు చేశాం. అయితే దీనితో పాటు స్టాపుల గురించి కూడా ఎన్నో సందర్భాల్లో మీరు రిక్వెస్ట్ చేశారు. అయితే మొన్న తెలారికి ఒక స్టాప్ వచ్చినప్పుడు తెలారి ప్రాంత ప్రజలందరికీ పిలిస్తే అంతకు తోడుగా హరిశ్చంద్రపురం ప్రజలు వచ్చి మమ్మల్ని వెనక్కి పెట్టద్దు, మేము కూడా ఉన్నాం, మాకు ఖచ్చితంగా స్టాప్ కావాలని మీరు చెప్పారు. మీ మాట కింద అచ్చెన్నాయుడు గారు కూడా అక్కడ స్పష్టంగా చెప్తే ఆ రోజే హామీ ఇచ్చాను, నెక్స్ట్ స్టాప్ మనకి హరిశ్చంద్రపురంలో తీసుకొని వస్తానని. 45 రోజుల్లో ఈ రోజు